హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ తీస్తున్నాను ఫ్రెండ్స్. కట్టు కాస్తాను పిల్లలు నీళ్ళు పోసేదానికి. కట్లు అయితే లేవు ఫ్రెండ్స్, అందుకని దెబ్బలు ఆమె తగ్గిస్తున్నాను. రెండు పొడుగ్గా ఉన్నాయి దెబ్బలు, చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. కట్లు కొట్టాలి ఫ్రెండ్స్, కట్లు కొట్టలేదు ఇక్కడ, అందువల్ల పొడుగ్గా ఉన్నాయి దెబ్బలు పెట్టేసాను. చాలా కష్టంగా ఉందైతే, అయినా చూసుకోవాల్సి వస్తుంది అట్లే. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎండాకాలంకి వేడి నీళ్ళు కూడా మనం పెద్దవాళ్ళైతే చల్లకి నీళ్ళు పోసుకుంటారు, చిన్నపిల్లకాయలకి అయితే వేడి నీళ్ళు పోసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే వేడి నీళ్ళు పోసుకోవాలా, పెద్దవాళ్ళు అయితే చల్ల నీళ్ళు పోసేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి మటుకు వేడి నీళ్ళు కాసుకొస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి పొడుగ్గా ఉన్నాయి దెబ్బలు, చూసారా? ఒకసారి దెబ్బలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పొడుగు ఉన్నాయో. నా హైట్ ఉన్నాయి పొడుగు, నా హైట్ ఉన్నాయి చూసారా? ఫ్రెండ్స్ నీళ్ళు దొరుకుతున్నాను, నీళ్ళు రెడీ అయిపోయి పోసేస్తాను ఫ్రెండ్స్. మా పిల్లలకి వేడి నీళ్ళు పోసుకుంటే ఎండాకాలానికి చిన్నపిల్లలకి చాలా మంచిది. సన్నీళ్ళు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మోటార్ చెడిపోయింది, నీళ్ళు అయితే రావట్లేదు. ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మా మోటార్ అయితే ఖరాబ్ అయిపోయింది. మొత్తం ఇప్పది చేశాను, ఇదిగో ఇవన్నీ అయితే నేను ఇప్పది చేశాను ఫ్రెండ్స్. ఏందబ్బా అని చెక్ చేస్తే ఈ స్టిక్ ఉంది కదా, ఈ ఫ్యాను స్టక్ అయిపోయింది కతక్కన. దానికైతే నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి నూనె ఉంది కదా, దాన్ని అయితే ఇదిగో ఇక్కడ వేసుకున్నాను, కనిపిస్తుంది కదా అక్కడ వేసుకున్నాను. వేసుకుని 2-3 సార్లు ఇట్టయితే తిప్పాను. తిప్పంగానే వర్క్ అయితే అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. మాకు మోటార్ బటన్ అయితే స్విచ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే చూడండి, ఇదిగో ఇప్పుడైతే బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, అదైతే స్టక్ అయిన వల్ల నీళ్ళు అయితే రాలేదు మాకు 2 రోజులు. ఏందబ్బా మోటార్ అయితే పూర్తిగా చెడిపోయింది, వైనింగ్ కలిపింది అనుకున్నాం. తర్వాత ఇప్పదీసి చూసి కొద్దిగా కొబ్బరి నూనె వేసి ఇటు తిప్పంగానే లూజ్ వచ్చేసింది, ఫ్రీ అయిపోయింది. ఆ ఫ్యాన్ అయితే ఫ్రీ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రీగా వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్ మాకు. చూడండి, ఫుల్గా వస్తున్నాయి వాటరు. ఇది స్టక్ అయిపోయిన వల్ల 2 రోజుల నుంచి వాటర్ అయితే రాలేదు. ఇక్కడ లైట్గా అయితే లీక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆ చెక్క వాల్ కాడ లైట్గా అయితే ఇక్కడ లీక్ అవుతుంది. లీక్ అయ్యి ఆ సిలిం పోయి ఇక్కడ ఇరుక్కోపోయినట్టుంది. దీన్ని కూడా అయితే ఇప్పదీసి క్లీన్ చేసాను మొత్తం. ఫ్రెండ్స్, మాదైతే మోటార్ చెడిపోయింది అనుకున్నాము. చల్లగా మా బావ అయితే ఇది కప్పు అయితే పెట్టేస్తున్నాను. చల్లంగా అయితే మా బావ బాగా చేశాడు దాన్ని. బాగోదు అనుకున్నాను నేనైతే. మళ్ళీ డబ్బులు పెట్టాలి అబ్బా అనుకున్నాము. ఒక నైట్ అంతా కష్టపడ్డాం దానికోసం చేసేదానికి. అదైతే ఒకరంతా బాగానే పనిచేసింది ఫ్రెండ్స్, తిరిగింది చక్రం. ఒకసారి మోటార్ వేసానా ఇవన్నీ పెట్టి ఇప్పాలు కావాలి అది ఇది అనుకున్నాను. అది అయితే ఏం లేదు, దీంతోనే పని అయిపోయింది. ఈ స్క్రూ డ్రైవర్ టూర్ని ఇటు తిప్పాను, ఆ కప్పుకి ఆయిల్ పోసి ఇటు తిప్పంగానే లూజ్ అయిపోయింది. ఇప్పుడైతే మాకు వాటర్ అయితే ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్. పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నాకు రోజు పూజకి ఇస్తుంది ఈ చెట్టు, అటువంటిది పురుగు పట్టేసింది ఫ్రెండ్స్. చూడండి, పురుగు పట్టేసేలకి పువ్వే కాయలేదు, ఒక పువ్వు కూడా పెద్దగా ఏం కాయలేదు. 2-3 కాసు ఉన్నాయి అక్కడక్కడ. పురుగు పట్టేసింది ఫ్రెండ్స్, ముందు కొట్టియాలి దీనికి. బాగా పురుగు పట్టేసింది. ఇదిగో ఇదంతా పురుగు పట్టేసింది ఫ్రెండ్స్. ఇవన్నీ చించేస్తే మళ్ళీ కొత్తగా వస్తాయి. ఇది ఇక్కడ గూడు కూడా పెట్టింది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి. ఇక్కడైతే పక్షి గూడు పెట్టుకుంది ఫ్రెండ్స్, పిసికి. ఇదైతే పిసి గూడు ఇప్పుడైతే లేదు, వెళ్ళిపోయింది. వచ్చి గూడు కూడా పెట్టి వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్లు ఎక్కువ బాగా రావు. వాడిమోహం పట్టేసి వాడిపోతుంది ఆ, చెట్లు కూడా వేసినా కూడా ఎక్కువ రావు, ఎగురుచుకో. నీళ్ళు కాగిపోయినాయా? చేతుకు పోసింది. చెప్పే ఫ్రెండ్స్, వ్లాగ్ తీసాను ఫ్రెండ్స్, చిన్న వ్లాగేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరింతగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.